ఎగ్జాంపుల్ నాకు కారు కావాలి అని రాస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ క్వాంటమ్ మేనిఫెస్టింగ్ కోచ్ వెంకట్. ఇవాళైతే సైంటిస్టులు ఆశ్చర్యపోయే విధంగా అయితే ఒక ఎక్స్పెరిమెంట్ అది జరిగింది. అది డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సో అక్కడ ఏమైందంటే ఒక మనం ఎప్పుడైతే ఒక మనకి బాడీలో ఏముంటాయి, ఆటమ్స్ ఉంటాయి. ఆటమ్స్ అనేవి ప్రతి బాడీలో ఉంటాయి, అండ్ టీవీలో ఉంటాయి, రేడియస్లో ఉంటాయి, అండ్ ప్రతి కుర్చీలో ఉంటాయి. ప్రతి ఎవ్రీథింగ్ మేడ్ ఆఫ్ ఆటమ్స్ అనమాట. ఆటమ్స్తో మనం ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాం. అసలు ఎందుకు ఆటమ్స్ని ఉపయోగించి మనం రియాలిటీని ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేయండి, చూడండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఇప్పుడైతే అసలు వేవ్ టు మ్యాటర్గా కన్వర్ట్ చేయాలి మనం. ఇప్పుడు అది ఎట్లా కన్వర్ట్ చేద్దామని చూద్దాం. సో ఈ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అనేది మీరు గూగుల్లో కొట్టినా వచ్చింది, ఎక్కడైనా వస్తుంది. సో మీరు ఎప్పుడైతే మనం ఏదైతే ఒక వేవ్ అనేది అబ్జర్వేషన్ చేస్తాం, ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తా, ఇక్కడ వేవ్ అనేది వేవ్ లా ఉంది. ఎప్పుడైతే మీరు అబ్జర్వేషన్ చేస్తామంటే మన కాన్షియస్ ద్వారా అది మ్యాటర్గా మారుతుంది. అంటే మ్యాటర్ అంటే ఏంటి, రియాలిటీలోకి మారుతుంది. సో మనం ఏ అబ్జర్వ్ చేస్తున్నాం, మన కాన్షియస్నెస్ ఎక్కడికి వెళ్తుంది అనే దానిపైన ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. ఇది గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే అబ్జర్వేషన్ చేస్తామో అది వేవ్ మ్యాటర్ కొలాప్స్ అయితే అవుతుంది. ఇక్కడ 2 రకాలు ఉంటాయి అబ్జర్వర్లో. సో మనం ఏదైతే అబ్జర్వేషన్ చేస్తామో దేనికైతే అంటే రీఎన్ఫోర్సింగ్ అంటే ఎనర్జీ ఇస్తామో కాన్షియస్ ద్వారా మన థాట్స్ అయితే ఎక్కడ ఉంటాయో అక్కడ మీరు పూర్ అనేది రియాలిటీల కోసం మీరు ఎప్పుడైతే చూస్తూ ఉంటారో పూర్ అని చెప్పి ఇక్కడ రీఎన్ఫోర్సింగ్ చేస్తూ ఉంటారో మన ఫోకస్ కానీ సబ్ కాన్షియస్ మైండ్తో కానీ. సో మీరు రిచ్ అనేది థింక్ చేశారనుకోండి, రిచ్ అవుతారు. పూర్ చేస్తే పూర్ అవుతారు. ఏదో మెటాఫోర్గా చెప్పట్లా ఇది. సో ఇది సైంటిఫిక్ ఎవిడెన్స్ అనమాట. మీరు డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని చూడండి. మన కాన్షియస్నెస్కి ఆటమ్స్ మన మ్యాటర్గా ఎనర్జీ నుండి మ్యాటర్గా అయితే కన్వర్ట్ అవుతాయి. ఎప్పటికప్పుడు మనం ఏంటంటే మనకి ఏదైతే కావాలనుకున్నా దానిపైన ఫోకస్ పెట్టాలి. మనకి డైలీ 60,000 థాట్స్ వస్తాయి. మనకు 60,000 థాట్స్ వస్తాయి కదా, 60,000 థాట్స్ని ఎక్కడ పెడతాం? పూరు 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 అని ఫోకస్ పెడతాం అనమాట. అది రియాలిటీలోకి వస్తుంది. అంటే రియాలిటీ అంటే క్వాంటమ్ ఫీల్డ్ ఆల్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ పాసిబిలిటీని రియాలిటీలోకి అయితే వస్తాయి. మనం ఎప్పుడైతే ఐఎమ్ రిచ్, ఐఎమ్ వెల్తీ అని ఫీల్ అవుతామో ఫ్రమ్ హార్ట్ నుండి, అది రియాలిటీలోకి అయితే వస్తుంది. మనం ఏదో న్యాచురల్గా ఉండకూడదు, సబ్ కాన్షియస్ లెవెల్స్లో ఉండాలి. సో సబ్ కాన్షియస్ లెవెల్స్ అంటే మీరు ఎప్పుడైతే ఇక్కడ చూస్తారో రిచ్గా రిచ్ చూస్తూ ఉంటారో, రిచ్గా నాకు శాలరీ వస్తుంది, నాకు ఇన్కమ్ వస్తుంది అని చూస్తూ ఉంటారో, సబ్ కాన్షియస్లో ప్రోగ్రామింగ్ అవుతూ ఉండేది ఇట్లా. ఎప్పుడైతే న్యూరల్ పాత్ ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఆపేస్తారో అంటే ఎప్పుడైతే చూడటం ఆపేస్తారో సబ్ కాన్షియస్ అనేది అంతకుముందు పూర్ ప్యాటర్న్స్ ఉండొచ్చు మీకు, అదే తీసుకుంటుంది. సో సబ్ కాన్షియస్ లెవెల్స్లో రావాలి, ఫీలింగ్ రావాలి, ఎమోషన్ రావాలి, వైబ్రేషన్ రావాలి. ఇవన్నీ వచ్చినప్పుడే మీరు రియాలిటీ అయితే క్రియేట్ అవుతుంది. సో చాలా మంది అనేది అబ్జర్వ్ ఎఫెక్ట్ అని, సో మీరు ఫేమస్ అనమాట ఇది డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో. సో మన మ్యాటర్ నుండి అంటే ఎనర్జీ నుండి మ్యాటర్గా కన్వర్ట్ చేయటమే అనమాట. సో దానిపైన లుక్ పెట్టి ఉంచాలి. మీకు ఏం కావాలన్నది క్లియర్గా రాసుకోవాలి. ఎగ్జాంపుల్ నాకు కారు కావాలి అని రాస్తారు. కారు కావాలని కాదు. ఆల్రెడీ ఉందని ఫీల్ అంటే ఉందని చెప్పుకోవాలన్నారు మన సబ్ కాన్షియస్ మైండ్కి. మన దగ్గర లేనిది మనకి రాదు. సో విత్ ఫీలింగ్తో, మనకి ఫీలింగ్ వచ్చినప్పుడు ఎమోషన్ వస్తుంది కదా, విత్ ఫీలింగ్తో. అంతేగాని నాకు కారు కావాలి, కారు వస్తే బాగుంటుంది, కారు వచ్చినాక నేను హ్యాపీగా ఉంటే కాదు. ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ స్క్వేర్. అంటే మ్యాటర్ ఎనర్జీ అవుతుంది, ఎనర్జీ మ్యాటర్ అవుతుంది. సో ఇట్లా అయితే మనకి రియాలిటీ అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. సో మీరు ఆల్రెడీ స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉండాలి. ఆల్రెడీ వచ్చేసింది మీ కారు, మీ కారు వస్తే ఎట్లా ఉంటారు, ఎట్లా ఫీల్ అవుతారు, ఇట్లా అన్ని కూడా అన్ని ఎమోషన్స్ మిక్స్ అయినప్పుడు మాత్రమే మేనిఫెస్టింగ్ జరుగుతుంది. మేనిఫెస్టింగ్ అనేది మిరాకిల్ అనమాట. సో మనకి ఎప్పుడైతే కాన్షియస్ బ్రెయిన్తో అబ్జర్వేషన్ చేస్తూ ఉంటామో అది 1 ఇయర్, ఒక రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు. సో ఏ రియాలిటీ అయితే కోరుకుంటారో అది రియాలిటీలోకి అయితే వచ్చేస్తుంది. కాకపోతే చాలా మంది సో ఉండలేరు అనమాట. సో చాలా మంది అంటే ఉండలేరు. దానికోసం మాకైతే
మేమైతే ట్రైనింగ్ అయితే ఇస్తాం ఎట్లా ఉండాలనేది ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్స్లో. దానికి 1000 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ కావాలి. సో ఎట్లా పడితే అట్లయితే ఉండకూడదు, ఒక ఫ్రేమ్లో ఉండాలి. వాటి కోసం అయితే ట్రైనింగ్ అయితే ఇస్తాం. మీరు జాయిన్ అవ్వండి. సో 1-to-1 అయితే ఉంటుంది, ప్రైవేట్ ఉంటుంది. సో విఐపి అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇది చేరాలి. సో వాళ్ళ రియాలిటీని వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురు షేర్ చేయండి. థ్యాంక్ యూ.